ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఇసుక దందా తీవ్ర చర్చనీయాంశమవుతుంది. ఎక్కడి నుంచి ఇసుక లారీ కదలాలన్నా సరే అక్కడకు ప్రైవేట్ సైన్యం ఎంటర్ అవుతుంది. లారీ యజమానులను ఆ సైన్యం టార్చర్ పెడుతుంది. నేరుగా ప్రైవేట్ వ్యక్తులను లారీలను అడ్డుకుంటున్నారు. పోలీసులు, రెవెన్యూ గనుల శాఖ అధికారులను కాదని ప్రైవేట్ సైన్యం ఈ దందా ఎలా కొనసాగిస్తుంది అంటే ఓ ముఖ్య నేత పేరు వినబడుతుంది. ఆయన కనుసన్నల్లోనే ఇసుక మాఫియా నడుస్తుందనే ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అయినా సరే ఎవరూ పట్టించుకోవట్లేదని బాధితులు వాపోతున్నారు. ఇసుకను తీసుకెళ్లేందుకు ప్రభుత్వానికి కట్టాల్సిన మొత్తం చెల్లించి రసీదులు తీసుకుని వెళ్తున్నా సరే ఆ లారీలను అడ్డుకుంటున్నది ప్రైవేట్ ముఠా. ఆ గ్యాంగ్ తమ వద్ద అక్రమంగా డబ్బులు వసూలు చేస్తుందని లారీ యజమానులు ఆరోపిస్తున్నారు. ఇంతకీ ఒక్కో లారీపై ఆ గ్యాంగ్ వసూలు చేస్తున్న మొత్తం ఎంతో తెలుసా? టన్నుకు 300 రూపాయలు. అంటే 10 టన్నులకు 3000 రూపాయలు. ఆ 3000 రూపాయలు తమకు కప్పం కట్టాల్సిందేనని ఖరాఖండిగా చెబుతుంది సదరు నేతగారి గ్యాంగ్. అంతేనా, మేం చెల్లించలేమని చెప్పినా ఎందుకు చెల్లించాలి అని కాస్త గట్టి స్వరంతో ప్రశ్నించినా అంతే విచక్షణారహితంగా తమపై దాడి చేస్తున్నారని వాపోతున్నారు బాధితులు. అక్రమ వసూళ్లను ప్రశ్నించిన వారిపై బెదిరింపులకు పాల్పడి ఆ లారీలను బలవంతంగా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తున్నారని ఆరోపిస్తున్నారు. దేని గురించి నువ్వు బండి ఆపుతావు?